రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు మీర్జా వహీద్ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పెడ్లర్ మీర్జా వహీద్ అబ్బాస్ అలీకి కొకైన్ సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 24వ తేదీ 4 గ్రాముల కొకైన్ను అబ్బాస్ అలీ కొన్నట్లు పేర్కొన్నారు. మీర్జా వహీద్ కొకైన్ ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అటు గజ్జల వివేకానంద డ్రగ్ పార్టీలపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు మీర్జా వహీద్ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పెడ్లర్ మీర్జా వహీద్ అబ్బాస్ అలీకి కొకైన్ సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ నాయుడు తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కొత్త టిస్సు బయటపడింది. డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి నిశ్చిత కనుగొనడం లేదు అంటూ సోషల్ మీడియా పోలీసులకు ఫిర్యాదు చేశారు తన సోదరి కుషిత. డ్రగ్స్ వార్తలు వచ్చినప్పటి నుండి కనబడడం లేదంటూ ఫిర్యాదు చేసి గచ్చిబౌలి పోలీసులో కంప్లైంట్ ఇచ్చారు ఆమె సోదరి. ఆమెతో పాటు లాయర్ కూడా అక్కడికి వెళ్లారు. నిశ్చిత ఇంటికి ఆల్రెడీ నోటీసులు పంపిన తర్వాత పోలీసులు నిశ్చిత కావాలనే విచారణకు రావటం లేదంటూ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే నిశ్చిత విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలని, ఒకవేళ హాజరు కాకపోతే ఫర్దర్ గా ఇంకా లీగల్ గా ప్రతితో ముందుకు వెళ్తామని పోలీసులు చెప్తారు. కుటుంబ సభ్యులు కావాలనే నిశ్చితను దాచిపెట్టి కావాలని కంప్లైంట్ ఫాల్స్ కంప్లైంట్ లాక్ చేస్తున్నారు అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరొకరిని కూడా ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీసుల అదుపులో కీలక నిందితుడు మీర్జా వాహిద్ ఉన్నారు. అబ్బాస్ అలీకి కొకైన్ సరఫరా చేసినటువంటి డ్రగ్స్ పెడ్లర్ మీర్జా వాహిద్ గా చెప్తా ఉన్నారు. ఫిబ్రవరి 24వ తేదీన 4 గ్రాముల కొకైన్ ను అబ్బాస్ అలీకి విక్రయించింది మీర్జా వాహిదే అని చెప్తున్నారు. మీర్జా వాహిద్ కు కొకైన్ ఎక్కడి నుండి వస్తుందో దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. గజ్జల వివేకానంద డ్రగ్ పార్టీలపై పోలీసులు ప్రస్తుతానికి దృష్టి గోవా నుంచి పెద్ద ఎత్తున మిర్జా హైదరాబాద్ ఉన్నటువంటి వాళ్ళకు సప్లై చేస్తున్నాడు. మధ్యలో ఈ అబ్బాస్ ఉన్నాడు అనేటువంటిది మాత్రం ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇంతేకాకుండా హైదరాబాద్ లో చాలా మందికి ఇక్కడితో పాటు ఆంధ్రాలో కూడా కొంతమందికి ఈ మిర్జా సప్లై చేస్తున్న పోలీసుల విచారణలో బయటపడుతుంది. వాళ్ళు అందరూ కూడా రాజకీయంగా తర్వాత స్టేటస్ పరంగా సొసైటీలో మంచి పేరున్న వాళ్ళు, సెలబ్రిటీలకే ఎక్కువగా దీన్ని వాడుతున్నట్టుగా గుర్తించారు. వాళ్ళంతా కూడా వారి లిస్టులు కూడా పోలీసులు అందరూ బయట పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అరెస్ట్ చేసినటువంటి నిందితులను రిమాండ్ పంపిస్తున్నారు. అవసరమైతే ఆయనను మరో 2 రోజులు కనిపిస్తుంది. రోజువారీగా మొత్తానికి రాడిసన్ హోటల్ సంబంధించినటువంటి డ్రగ్స్ కేసులో రోజువారీ విచారణ వేగవంతమైన తీసుకోవచ్చు. కొత్త వ్యక్తుల పేర్లు బయటకు రావడంతో మరికొన్ని అరెస్టు జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. శోభన్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.